వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేశారో అలాగే సప్లీ ఫీజు కూడా కట్టారో వీళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మే 7వ తేదీ వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మినిమం 20 డేస్ అయితే పడుతుంది ఈ యొక్క రిజల్ట్స్ రావడానికి. ఎవరైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేస్తారో మే 27 లేదా జూన్ ఫస్ట్ వీక్న ఈ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం మే లాస్ట్ వీక్లోనే ఈ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఈ యొక్క జూన్ ఫస్ట్ వీక్న అయితే వస్తాయి. అలాగే సప్లీకి ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో లేదా అప్లై చేయలేదో వెంటనే అయితే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మే 9 వరకు అయితే ఉంటుంది. మే 10 తర్వాత మే 24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రతి సబ్జెక్ట్కి 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 25 నుంచి జూన్ 4 దాకా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసి జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్ని అయితే వస్తాయి. మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్నే ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చాలామంది ఈ కామెంట్ కూడా చేస్తున్నారు, రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్లో మార్క్స్ తగ్గుతాయని. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడే చూసి అప్లై చేసుకోండి. అంటే మీరు ఎగ్జామ్ బాగా రాస్తేనే అప్లై చేయండి. ఒకవేళ ఎగ్జామ్ బాగా రాకపోతే అప్లై చేయకండి. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మార్క్స్ పెరగవచ్చు లేదా మార్క్స్ తగ్గవచ్చు. మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని మీకు హోప్స్ ఉంటేనే ఈ రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయకండి. ఈ యొక్క రీకౌంటింగ్ ఫీజు వచ్చేసి 500 అయితే పే చేయాలి. రీవెరిఫికేషన్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే పే చేయాలి. రీవెరిఫికేషన్ అనేది మీకు వాళ్ళైతే మీ యొక్క బుక్లెట్ అనేది ఒక జిరాక్స్ కాపీ అయితే ఇస్తారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ చేశారేమోని. రీకౌంటింగ్ అనేది కేవలం టోటల్ మార్క్స్ మాత్రమే మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. ఏమైనా మార్క్స్ వేయడం మర్చిపోయారేమని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.